సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. వెడ్డింగ్ వీడియో ఇన్విటేషన్స్ అనేవి ఫ్రీగా ప్రీసెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది యాడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఎలా ఎడిట్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ట్యుటోరియల్ చూపిస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ మీకైతే డిస్క్రిప్షన్లో వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ప్రీసెట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో ప్రీసెట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకున్నాను నేను. సో ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. సో రైట్ క్లిక్ అయితే చేసుకోండి, విన్రార్ అయితే ఓపెన్ చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ హీర్ అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక చూడండి ఎలా వస్తాయో. ఇండియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉన్నా చూడండి. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అయితే క్రియేట్ చేసుకుంటారు. సో క్రియేట్ చేసుకున్నాక వెడ్డింగ్ ఇన్విటేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎక్కడైతే మీరు డబుల్ క్లిక్ అయితే చేసుకుంటారు. సో డబుల్ క్లిక్ చేసుకోగానే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యి మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది జనరేట్ అవుతుంది చూడండి. సో గైస్ ఈ ఇంటర్ఫేస్ దగ్గర మీరు ఇక్కడ చూడండి, ఇది సీన్ 1 అనమాట. సో సీన్ 1, ఇది సీన్ 2. సో ఇక్కడ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ దగ్గర అయితే మీరు క్లిక్ చేసుకోగానే మీకు ఇలా వస్తాయి అన్నమాట. ఇలా చాప్టర్స్ అయితే ఓపెన్ అవుతాయి. 0 to 03 అయితే టచ్ చేయకండి. ఎడిట్ కాంప్ అయితే మీరు క్లిక్ చేసుకుంటారు. సో ఇక్కడ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అనేసి ఉన్నా చూడండి. సో టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక మీకు ఇక్కడ S1 అనేది సీన్ 1 అనమాట. సో ఇక్కడ మనం ఏమైతే చేంజ్ చేయం, ఈ సీన్ 2 పైన అయితే క్లిక్ చేసుకోండి. సీన్ 2 పైన అయితే క్లిక్ చేసుకున్నాక చూడండి డబుల్ క్లిక్ అయితే చేశాను. సో డబుల్ క్లిక్ చేశాక మళ్ళీ ఒకసారి డబుల్ క్లిక్ అయితే చేసేయండి. సో డబుల్ క్లిక్ చేసుకున్నాక చూడండి. సో చూడండి ఇక్కడ టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేయాలంటే సో ఇక్కడ టీ ఉన్నది చూడండి. సో టీ పైన మనం అయితే డబుల్ క్లిక్ అయితే చేసుకొని HEMA మనకి ఇష్టం వచ్చిన టెక్స్ట్ అయితే మనం ప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో కాస్త ఫ్రంట్కి అయితే పెడుతున్నాను. సో ఇక్కడ వెడ్స్ అని ఉంది, వెడ్స్ అలాగే వదిలేస్తున్నాను. మళ్ళీ టీ దగ్గర డబుల్ క్లిక్ అయితే చేశాను. సో మళ్ళీ చైతన్య అని ఎంటర్ చేశాను. సో చైతన్య ఎంటర్ చేశాక ఇది క్లోజ్ అయితే చేసేయండి. ఇది క్లోజ్ చేశాక మళ్ళీ సీన్ 3కి వెళ్దాం. సీన్ 3లో చూడండి ఇక్కడ కూడా మనం డబుల్ క్లిక్ అయితే చేయాలి. సో డబుల్ క్లిక్ అయితే చేశాను. సో మళ్ళీ డబుల్ క్లిక్ అయితే చేశాక చూడండి ఇక్కడ సీన్ 1 అనమాట. సో ఇదైతే ఓపెన్ అవుతుంది మనకి. సో ఇక్కడ మెహందీ ఉన్నది కాబట్టి సో ఇక్కడ మనం డేట్ చేంజ్ చేయాలంటే ఈ టీ పైన డబుల్ క్లిక్ అయితే చేయాలి. సో డబుల్ క్లిక్ చేశాక మనకి ఇష్టం వచ్చిన డేట్ అయితే మనం అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జూలై అని ఉంది చూడండి, అక్టోబర్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు అక్టోబర్ అయితే మనకి ప్లే అయితే అవుతుంది. సో చూడండి అక్టోబర్ అయితే ప్లే అయింది. సో ఇక్కడ వెన్యూ కూడా ఇక్కడ వెన్యూ నేమ్ అన్నమాట ఇది. సో వెన్యూ నేమ్ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ క్లోజ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం సీన్ 4 గురించి అయితే చూద్దాం. సో సీన్ 4 దగ్గర ఇక్కడ S4 దగ్గర క్లిక్ చేసుకుంటారు. సో ఇక్కడ టెక్స్ట్ హోల్డర్ పైన అయితే క్లిక్ చేసుకొని హల్దీ అని వచ్చింది. ఇక్కడ 29 దగ్గర మీరు ఏదైనా డేట్ చేంజ్ చేయాలనుకుంటే డబుల్ క్లిక్, టీ దగ్గర అయితే మీరు డబుల్ క్లిక్ చేసుకోండి. టీ దగ్గర డబుల్ క్లిక్ చేసుకున్నాక సో మీరు ఏదైనా డేట్ చేంజ్ చేసుకోవాలంటే సేమ్ ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. 2020 అని ఇచ్చాను. సో 2020 అండ్ ఇక్కడ వెన్యూ అంటే ఇది మీరు ఏదైనా రిసార్ట్ దగ్గర రిసార్ట్ నేమ్ అయితే మీరు ఇవ్వచ్చు. సో ఇక్కడ అనితా నగర్ రిసార్ట్స్ అని ఇస్తున్నాను. సో అనితా నగర్ రిసార్ట్స్ అని ఇచ్చాను. సో ఇచ్చాక ఇలా క్లోజ్ అయితే చేశాను చూడండి. సో ఇప్పుడు సీన్ 5 అయితే చూద్దాం. సో సీన్ 5 పైకి అయితే డబుల్ క్లిక్ అయితే చేసుకోండి. సో డబుల్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఇలా ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్యానెల్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మళ్ళీ డబుల్ క్లిక్ అయితే చేసుకున్నాను. సో ఇవన్నీ టెక్స్ట్ లేయర్స్ అనమాట. సో టెక్స్ట్ లేయర్స్ దగ్గర చూడండి ఇక్కడ 3rd October 2025 అని ఉన్నది. ఇక్కడ టెక్స్ట్ లేయర్ పైన అయితే క్లిక్ చేసుకున్నాను.
3rd November 2020 అని ఇచ్చాను. సో చూడండి ఇక్కడ 3rd November 2020 సేమ్ నేను ఎలా ఇచ్చానో సేమ్ ఆ ఫాంట్ అయితే అలాగైతే అక్కడ కనిపిస్తుంది. సో థర్స్డే చేంజ్ చేద్దాం అనుకుంటే వెన్స్డే అయితే ఇచ్చాను. సో వెన్స్డే ఇచ్చాక మళ్ళీ క్లోజ్ చేయండి. ఇక్కడ గ్రూమ్ కానీ బ్రైడ్ కానీ నేమ్స్ అనేవి చేంజ్ చేయాలనుకుంటే సేమ్ డబుల్ క్లిక్ అయితే చేసుకొని మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డబుల్ క్లిక్ అయితే చేసాను చూడండి. మీ నేమ్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టైమింగ్స్ అనేవి చేంజ్ చేయాలనుకుంటే 10 PM ఆన్వర్డ్స్ అయితే క్లిక్ చేసుకుంటారు. సో 10 PM ఆన్వర్డ్స్ అయితే క్లిక్ చేసుకొని ఇలా అయితే మీరు ఎడిట్ చేసుకుంటారు. సో ఇప్పుడు సీన్ 5కి అయితే వస్తున్నాను చూడండి. సో సీన్ 6 అన్నమాట ఇది. సో ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ డబుల్ క్లిక్ అయితే చేశాను. సో డబుల్ క్లిక్ చేశాక ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ టీ అని ఉంది కదా. సో టీ దగ్గర అయితే మీరు క్లిక్ చేసుకుంటారు. సో 29th July అనేది మీరు ఎడిట్ చేయాలనుకుంటే 30 July అయితే పెట్టండి చూడండి. సో ఇక్కడ 2020 అయితే ఉన్నది. సో 2020 అయితే చేసేయండి. సో చేశాక ఇక్కడ మళ్ళీ క్లోజ్ చేసుకోండి ఈ కాంపోజిషన్స్ అనేవి. సో నేను ఫస్ట్ నుండి అయితే ప్లే చేస్తున్నాను. ఫస్ట్ నుండి అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇది మనకి లోడ్ అవ్వడానికి చాలా అంటే టైం పడుతుంది. సో గైస్ ఇలా మీరు ఎడిటింగ్ అనేది చేసుకున్నాక ఇక్కడ ఫైల్ అని ఉన్నా చూడండి. ఫైల్లో ఎక్స్పోర్ట్ టు రెండర్ క్యూ అని ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ టు రెండర్ క్యూ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా వచ్చాక మనకి ఇక్కడ చూడండి H2 హై క్వాలిటీ అయితే పెట్టేయండి. హై క్వాలిటీ పెట్టాక ఇక్కడ ఇలా డబుల్ క్లిక్ అయితే చేయండి. సో గైస్ డబుల్ క్లిక్ చేశాక మనం అయితే నేమ్ అయితే ఇవ్వచ్చు. వెడ్డింగ్ ఇన్విటేషన్ 3 అయితే ఇచ్చాను. సో డెస్క్టాప్ పైకి అయితే సేవ్ చేస్తాను చూడండి. సో డెస్క్టాప్ అయితే ఇచ్చి సేవ్ చేసి ఇక్కడ రెండర్ బటన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ చూడండి ఇక్కడ రెండర్ అనేది అవుతుంది. సో 1111 దగ్గర మన వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోద్ది. సో గైస్ నేను చాలా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ కూడా మన ప్రీమియర్ ప్రో యాసెట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యాసెట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో మా టెలిగ్రామ్ ఛానల్ని అయితే జాయిన్ అవ్వండి. సో అక్కడి నుంచి కూడా మీరు యాసెట్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.